భారతీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ వీడియో పూర్తిగా వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు పూర్తి సమాచారం అందుతుంది. ఢిల్లీలో జరిగిన గొడవల గురించి సీజే పార్టీ నిరసనలు తెలిపినరు. వాళ్ళ సంఘీభావం ఏదో తెలుపుతున్నారు. ఓకే, ఇంట్లో పోలీస్ వ్యవస్థ అయితే ఉంది కదా, దేశానికి రక్షించడానికి, సామాన్యులను రక్షించడానికి వాళ్ళు భద్రత వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు డ్యూటీలు చేస్తుండగా కొన్ని సంఘ విద్రోహక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్టూడెంట్స్ లాగా కలిసిపోయి పోలీసుల మీద దాడి చేశారు. మళ్ళా పోలీసుల మీద దాడి చేస్తే ఎవరు స్పందించాలి? ఆ బాధ్యత ఎవరికి ఉంది? సివిలియన్స్కు మనకు ఉంది. మన దేశం, మన రాష్ట్రం, మన ప్రభుత్వం ఏదైనా కావచ్చు, దేశం మనది. మన పోలీస్ వ్యవస్థ మీద ఇతరులు వేరే స్టూడెంట్ ముసుగులో వచ్చి దాడులు చేస్తే మనం వాళ్ళకు మద్దతుగా నిలబడాలి కదా. కాబట్టి ఇసొంటి దొంగనా కొడుకులు ఏడున్నా, మీ చుట్టుపక్కల కిరా ఇళ్ళలో ఉన్నా, మీ స్నేహితుల్లాగా ఉన్నా, లేకపోతే మీకు పరిచయస్తులాగా ఉన్నా, వాళ్ళు ఏమాత్రం వాళ్ళ మీద మీకు డౌట్ వస్తే వాళ్ళ జీప్ పగలగొట్టండి. అర్థమైందా? ఏదైనా ఉంటే మన ప్రభుత్వం చూసుకుంటుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అమిత్ షా ఉన్నాడు, మోదీ ఉన్నాడు, ఇంకా చాలా నాయకులు ఉన్నారు. ఏం లేదు, మనకేదైనా జరిగినప్పుడు పోలీసు వ్యవస్థ మనం రక్షించడానికి ఉంటుంది. కానీ పోలీసుల మీద దాడి జరిగితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని సైడ్ చేయాలని చూస్తే మనం కూడా పోలీసులకు మద్దతుగా నిలబడి మన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి. ప్రతి భారతీయుడు ఇతర దేశస్తుల నుంచి వచ్చి బ్రతికేవాడు భారతీయుడు కాదు. ఈ దేశం మనది. మనదంటే మనది అంతే, ఇంకెవరికి దీని మీద హక్కులు లేవు. కాబట్టి ఈ యొక్క విషయంపై చాలామంది ఎన్నెన్నో చేస్తారు. అందులో గొడవలో పాల్గొన్నాడు ప్రతి ఒక్కడు టెర్రరిస్టులే ఉన్నారు. స్టూడెంట్స్ని రెచ్చగొట్టింది కూడా. మళ్ళా 49 రోజులు వరకు డైలీ 10 లక్షల రూపాయలతోని ఖర్చు పెట్టి భోజనం పెట్టే శక్తి వానికి ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ఇతర దేశాల నుండి డబ్బులు వేరే వేరే బినామీ అకౌంట్లకి వెళ్ళి వచ్చి వానికి అక్కడ నిరసన తెలుపుతున్న అందరు కూడా టీ, టిఫిన్, కాఫీ, లంచ్, టోటల్ అన్నీ, పండుకునే టెంట్ వరకు అన్నీ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. ఇదంతా ఏం జరుగుతుంది మన భారతదేశం మీద? మన మీద దాడి జరగడానికి. ఇంకా ఇట్లానే మనం ఊరుకుంటే మన ఇండ్లలో కూడా వచ్చి మనల్ని ఏది చేసినా ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా భారతదేశాన్ని భయపెట్టియాలని, భయభ్రాంతులకు గురి చేయాలని ఈ విధంగా వాళ్ళు చేస్తారు. కానీ ఇప్పుడు భయపడేది లేదు. ఏ నయా భారతే ఘర్మే గుసేకే మారేంగా అన్నట్టు మోదీ అయితే నిదానం ఇచ్చిండో అదే నిదానాన్ని మనం కూడా అమలు చేయాలి. మనం అదే ఆ మాటను అమలు చేయాలి. ప్రతి ఒక్కరు పౌరునికి ఈ బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా మీరు, నేను, ప్రతి ఒక్కరు పోలీస్ వ్యవస్థకు మనమంతా తోడుగా ఉండాలి. మన ఆర్మీని, మన పోలీసులను మనమే కాపాడుకోవాలి. వాళ్ళ మీదకి ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా ప్లాన్లు వేసినా ఇమ్మీడియట్లీ మన స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ లేతే 100 కానీ కాల్ చేసి ఆ ఒక సమాచారాన్ని ఇవ్వాలి, వాళ్ళని పట్టియాలి. ధైర్యంగా మనం నిలబడాలి. లేదనుకో రేపు మన ఇళ్ళకి వచ్చి మనం చేస్తే పక్కింటోడు కూడా మనని అదే విధంగా చూస్తాడు. అంటే మన దేశంలోకి చొరబడి ఏ విధంగా అయితే అరాచకాలు చేస్తారో రేపు ఇళ్ళల్లో కూడా చొరబడే అవకాశం ఉంది. కాబట్టి అది మొలకగా ఉన్నప్పుడే దాన్ని నలిచేయాలి. మహావృక్షం కింద మనం తేవద్దు దాన్ని. కాబట్టి ప్రతి ఒక్క భారతీయునికి మరీ విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా ఈ సీజేపీ పార్టీ కార్యకర్తలు మన లోపట, మన చుట్టుపక్కల ఎవడన్నా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మాట్లాడినా వాని పలగొట్టండి అంతే, ఇంకేం లేదు. పోలీస్ వ్యవస్థ మొత్తం మన వెనుకున్నది. మీరు కొట్టి చూడండి,
ఖచ్చితంగా మీ స్థానిక పోలీస్ అంతా మీకు ఫేవర్లో పనిచేస్తారా లేదా కూడా మీకు అర్థమైపోతుంది. జై భారత్.